హలో అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 38 డే 37 రివ్యూ. సో, నిన్నైతే నామినేషన్స్ జరిగాయి కదా! సో, ఇప్పుడు అక్కడి నుంచే కంటిన్యూయేషన్ అయిందనమాట. ఫస్ట్ అయితే గనక రోహిణి గారొచ్చారు. రోహిణి గారైతే గనక డైరెక్ట్ షూట్ ఆన్ సైట్ అన్నట్టుగా అనమాట. బాగా ఇచ్చారు. ఫస్ట్ అయితే యష్మి గారికి చెప్పారు క్లియర్‌గా. మీరు ప్రేరణతోటి స్పేస్ అదే నేమ్ ఐ యామ్ చీఫ్ మెగా చీఫ్ అన్న గేమ్‌లో ప్రేరణ గారిని కరెక్ట్‌గా గైడెన్స్ అడిగి అదే ఐ మీన్ మీరు సపోర్ట్ చేయలేదు మాకు హెల్ప్ చేయలేదని చెప్పి మళ్ళీ పృథ్వీకి గురించి ఎందుకు ఏడ్చారు ఇదే అని క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ యష్మి ఏమో చెప్పుకోవడానికి ట్రై చేస్తారు కానీ క్లియర్‌గా అయితే చెప్పేస్తారనమాట. మరి ప్రేరణని మీరు అలాగా ఏంటది మీరు తప్పు చేయమని చెప్పారు. తప్పు చేసిందని చెప్పట్లేదు. తప్పు చేయమని చెప్పారు. అది తప్పు కదా! ఎక్కడైనా కూడా ఎవరు సంచాలక్‌ని తప్పు చేయమనడం తప్పు కదా! అని చెప్పినా గూడా ఇంకా వినిపించుకోకుండా వితండవాదం కింద మాట్లాడుతున్నారండి. కొన్ని ఏంటంటే బయటకి ఆల్రెడీ నెగెటివ్ వెళ్ళినప్పుడు అది తెలుసుకోవాలండి. ఇన్ని నామినేషన్స్ జరిగాయి అని చెప్పినప్పుడు గూడా అసలామె ఏ దృష్టిలో ఉన్నారో తెలీదు. ఓవర్‌గా థింక్ చేసే ఉండుంటారు లోపల. అందు గురించే తను డిఫెండ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేశారు గానీ అది ఎందుకు పనికి రాకుండా పోయింది. మధ్యలో గూడా రోహిణి అంటారనమాట. మీరు ప్రయాణానికి అగెయిన్స్ట్‌గా మీరు పృథ్వీ ఓడిపోవాలనుకుంటోంది ప్రేరణ అన్నట్టుగా తన గురించి మాట్లాడారు. సో, అది కూడా తప్పు కదా! అని చెప్పారనమాట. సో, అది చూస్తే గనక కొద్దిగా మేబీ ప్రేరణేమో తన ఫేస్ ఫీలింగ్ చూస్తే గనక తన మీద ఏదో ఆలోచిస్తుందేమో అనిపిస్తోంది. ఇలాంటి వాటిల్లో కొద్దిగా ప్రేరణ క్యాచ్ చేస్తారు. సో, ఫ్యూచర్ నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఎలా ఉంటారు, వీళ్ళ యొక్క ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటుందన్నది చూడాలనమాట. నెక్స్ట్ రోహిణి వచ్చి విష్ణుకైతే డైరెక్ట్ చెప్పారు. ఈవెన్ నేను లైవ్‌లో చూసానండి. ఏంటంటే నీ గురించి నేను బయటని సపోర్ట్ చేశాను. మొత్తం అంతా గూడా క్యాంపెయినింగ్‌లా చేశాను. అంటే సోషల్ మీడియాలో నీకు సపోర్ట్ చేయమని జెప్పి. బట్ నేను వస్తానని అనుకోలేదు. సో, ఇక్కడికొచ్చేటప్పుడు అందరూ నీ ఫాలోవర్స్ గానీ, ఫ్యాన్స్ గానీ చెప్పారు. "నువ్వు సైడ్ ట్రాక్‌కెళ్తున్నావు. నువ్వు ఆట ఆడాలి. ఆట ఏంటంటే నేను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను బాగా ఫన్ చేస్తున్నాను" అని అంటే అనుకుంటున్నావు నువ్వు. ఫన్ అంటే ఓన్లీ నీకొచ్చినప్పుడు ఛాన్స్ తీసుకోవడం అని కాదు. ఏదైనా టాస్క్‌లో గానీ, ఇంకేదైనా దేంట్లో అన్నా ఫన్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. నువ్వు అది చెయ్యట్లేదు. నీ గ్రాఫ్ ఎక్కడో ఉంది. ఎక్కడో పడిపోయిందని క్లియర్‌గా ఇంకా ఫుల్ ఆన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారండి. విష్ణుప్రియకి అయితే చాలా ట్రై చేసింది ఇదే చెప్పడానికి. నేను ట్రై చేస్తున్నా, నేను ఇది ఇంకా ఎక్కడ చేయాలో తెలియట్లేదు, ఇంకా ఇది అదని చెప్తున్నా కూడా నీకు అది తెలుసుకోవాలి, నువ్వే అర్థం చేసుకో, ఇంకెంతకన్నా ఏం చెప్పలేను, నీ గ్రాఫ్ అయితే ఇక్కడ ఉండేది ఇక్కడికి పడిపోయింది మొత్తం అన్నట్టుగా చెప్పిందనమాట. నువ్వు మొన్న ఆదిత్య ఓము, నైనికాతో పాటు లీస్ట్‌లో వచ్చినప్పుడే నీకు అర్థమై ఉండాలి నీ గ్రాఫ్ ఎక్కడుందా అన్నట్టుగా క్లియర్‌గా చెప్పారు. నెక్స్ట్ ఏమో గంగవ్వ విష్ణుకేస్తుంది. విష్ణుకేసినప్పుడేమో నువ్వు 2 వీక్స్ ఆడావు. దాని తర్వాత వీక్స్ ఆడలేనట్టుగా అనిపించింది అని చెప్పారు గానీ, ఇక్కడ గంగవ్వ నామినేషన్స్ అంటే అసలు అది కన్సిడరేషన్‌లోకి తీసుకోకూడదండి. ఈ ఇంటి లోపలికి వచ్చే ముందర వాళ్ళ ఫాలోవర్స్ గానీ, లేకపోతే ఫాలోవర్స్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఈ విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ గూడా వాళ్ళు చెప్పుంటారు. వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఇలా వెళ్తున్నావు, ఇలాగ వాళ్ళు బాగా ఆడట్లేదు వీళ్ళిద్దరు ముగ్గురు అంటే తన రేంజ్‌కి గేమ్ ప్లాన్ చేసేసి వీళ్ళని నామినేట్ చేసి వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపించాలన్న సీన్ అయితే ఏమి ఉండదండి నాకు తెలిసి. జస్ట్ సీన్ అని కూడా కాదు, ఏమనాలి, అంత తెలివి ఆలోచించరు. తనంతట తను ప్యూర్‌గా ఎలా ఉండాలనే గంగవ్వ ట్రై చేస్తారు ఆ ఏజ్‌కి. సో, అదే అందు గురించే నాకు తెలిసి విష్ణు అని చెప్పారు ఒకళ్ళు బాగా ఆడట్లేదని చెప్పి. సో, 2 వీక్స్ ఆడట్లేదు. ఇంకా గంగవ్వకి ఇంకోటి కూడా ఏం చెప్పుంటారంటే లోపల సరిగ్గా ఆడట్లేదు. సో, మీరు బాగా ఎళ్లి నువ్వు ఇంకా బాగా ఆడు, మంచిగా ఎంకరేజ్ చేయి, మంచిగా ఇదంటే ఈమెకి ఏమర్థమైందంటే లోపల అసలు ఆడట్లేదు. బిగ్ బాస్‌కి కూడా డబ్బులు రావట్లేదు. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షోకి హైప్ వస్తుంది, డబ్బులొస్తాయి ఇదే అన్నట్టుగానే అంటే మంచిగా ఆడాలి అన్నట్టుగా తను చెప్తున్నారు. బట్ పర్వాలేదు. ఈ సీజన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా న్యూట్రల్‌గా ఉంది. మరీ ఫ్లాప్ షో ఏం గాదు. బానే ఎళ్తోంది. చూడాలనమాట. నెక్స్ట్ యష్మికేమో
నామినేట్ చేసి, "నువ్వు నాకు పాలు ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, అడిగిన తర్వాత కూడా నీ దగ్గరే ఉంచుకున్నారు. అలాగే నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఇంకా ఆడాలి" అన్నట్టుగా చెప్పేశారు. ఇక్కడ గంగ మాటలు కొన్ని తనకు అర్థం కాలేదు యష్మికి, తన లాంగ్వేజ్‌కి వల్ల. సో, "లేదు నేను ఆడుతున్నాను. ఇది మీకు ఫుడ్ నేను ఇవ్వాల్సిన బాధ్యత నాది కాదు. చీఫ్ ఏం చెప్తే అదే నేను చేశాను" అంటే ఇక్కడ నిఖిల్ ఇంకా మణికంఠ అండ్ నబీల్ మొహాలు చూసుకుంటారండి. నాకైతే చాలా ముగ్గురు కూడా బాగుందనిపించింది. అంటే నీ మీదకి నెట్టేసిందని నిఖిల్ చెప్తూ ఉన్నట్టు, వీళ్ళేమో అంతే అంటే మణికంఠ ఏమో నేనేం మాట్లాడను భయ్యా అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ అయితే ముగ్గురు ఇచ్చారనిపించిందనమాట. నెక్స్ట్ ఏమో అవినాష్ ఏమో పృథ్వీకి చేశారు. పృథ్వీకి చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే అవినాష్ తోటి ప్రాబ్లమ్ వచ్చింది. తను పాయింట్ ఏదో తెచ్చుకున్నాడు. పృథ్వీని చేద్దామని, అంటే చూసుకుంటారు కదా వీళ్ళందరూ నామినేట్ అయ్యారు, వీళ్ళని పంపించాలి. అప్పటికే ఒకటేమో పృథ్వీకి, ఒకటేమో మణికంఠకి పడింది. మణికంఠకి వేయకూడదు అని వైల్డ్ కార్డ్స్ అందరూ అనుకున్నారు. టేస్టీ తేజకి వేరే సినారియోస్ ఉన్నాయి కాబట్టి వేరేవి ఎలాగైనా ఇది నామినేట్ ఇలా పెట్టి చేద్దాం అని చెప్పడం నామినేషన్ పాయింట్స్ దక్కాయి. బట్ అందు గురించి ఏంటంటే ఇంక పృథ్వీ మిగిలాడు కాబట్టి తనకు ఇంకోటి వేసేస్తే తన నామినేషన్స్కి వస్తాడని వీళ్ళకి తెలుసు. సో అందు గురించే పృథ్వీకి అయితే వేశాడు. వేస్తూ తను చెప్పిన పాయింట్ అంటే, "నువ్వు టాస్క్లు ఒక్కటే ఆడుతున్నావు, అంటే బాగా మంచిగా స్ట్రెంగ్త్గా ఉన్న టాస్క్లు ఆడుతున్నావు, బట్ ఎక్కువ తెలివితేటలు లేకపోతే ఎక్కువ గేమ్ చూపించట్లేదు, నాకు కనిపించట్లేదు" అని చెప్పి పాయింట్ పెట్టాడు. కానీ బట్ ఇక్కడేమో ఈక్వలెంట్‌గా తను కూడా డిఫెండింగ్ అయితే చేసుకున్నాడు పృథ్వీ. తను ఏమంటాడంటే, మీరు చెప్పండి నేను తెలుసుకుంటానంటాడు. ఇంక తినేం చేయలేక అవినాష్, "నేను చెప్పలేను, నువ్వే తెలుసుకోవాలి, నువ్వు ఆడట్లేదు, ఎంటర్‌టైన్ చేయట్లేదు, ఇంకా చేయాలి" అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆబ్వియస్‌గా నాకు తెలిసి అవినాష్ అన్ని షోస్‌లోనూ మనం చూస్తూనే ఉంటున్నాం. లాస్ట్ 2 ఇయర్స్, 2 మంత్స్ నుంచి అన్ని షోస్‌లోనూ ఉంటూనే ఉంటున్నాడు. సో, తను బిజీ కాబట్టి మేబీ తనకి ఎపిసోడ్స్ 24/7 చూడాల్సిన అవసరం రాలేదేమో. ఓన్లీ ఇప్పుడు 'బిగ్ బాస్'కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రీలోడ్‌లో వస్తున్నప్పుడు జస్ట్ ప్రోమోస్ లేకపోతే కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న క్లిప్స్ చూసుంటాడు అంతే. సో, దాన్ని బట్టే చెప్పేసినట్టు అనిపించింది. కానీ అంటే డిఫెండింగ్ చేసుకున్నప్పుడు తనకి కరెక్ట్‌గా పాయింట్ అయితే చెప్పలేదు. "నువ్వెందుకొచ్చావు ఇది" అని. ప్లస్ ఇంకో వర్డ్ అయితే మాట్లాడాడు. "నువ్వు ఈ ప్రభావతి టాస్క్‌లో అమ్మాయిలతో ఆడావు" అన్నట్టుగా అది తప్పు వర్డ్. అంటే తను అలా చెప్దాం అనుకోలేదు. అమ్మాయిలతో ఆడడం సరిగ్గా ఆడలేదు అన్నట్టుగా చెప్దామని. అవన్నీ కూడా ఇక్కడ ఎపిసోడ్‌లో అయితే అంత క్లీన్‌గా ఇన్ డెప్త్ మీనింగ్ వచ్చేటట్టు వేయలేదండి. డైరెక్ట్ ఈయన అన్నాడు. ఆయనేమో "అదేంటి అమ్మాయిలతో" అంటే ఇది ఇంకా ఎందుకంటే లైవ్‌లో ఏమంటారంటే, "నేను అమ్మాయిల్ని తక్కువ అంటున్నారా, లేదంటే నేను అనట్లేదని" అవినాష్ ఇలాగ ఆ కాన్వర్జేషన్ కొద్దిగా వేరే దానికెళ్ళింది. బట్ అదంతా మనకేం టెలికాస్ట్ అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ యష్మికి అయితే బానే చెప్పాడు. యష్మికేమో "మీరు ఒక మనిషి మీద గ్రడ్జ్ అని చెప్తున్నారు. ఆ గ్రడ్జ్ పెట్టుకోవట్లేదని చెప్తూనే గ్రడ్జ్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వెళ్ళి ఫుడ్ ఇవ్వలేదు, అది ఇచ్చుంటే బాగుండు అనిపించింది కన్ఫెషన్ రూమ్‌లో. అలాగే తను ఒక నామినేషన్‌లో ఒక పేరు నీకు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ప్రతి వీక్ ముందర స్టార్టింగ్‌లోనే ఓకే, నాకు అవినాష్ మణికంఠ ఉంటాడు కాబట్టి నా నామినేషన్ లిస్ట్‌లో" అని చెప్పి మీకు డైరెక్ట్‌గా తనకున్న నెగెటివ్ పాయింట్స్‌నే అప్పుడు తెచ్చుకుంటున్నారు గానీ, తన ఆట చూసి నామినేట్ చేయడం అదేమీ లేదు. ప్లస్ ఇలాగ ఆల్రెడీ మీరు ఒక మనిషిని మీరు నామినేషన్‌లో పెట్టేద్దాం అనుకోవడం ఇంక అది గ్రడ్జ్ కిందే అవుతుంది. ఇంకోళ్ళ గురించి నువ్వు ఆలోచించట్లా, ఆట గురించి మీరు ఆలోచించట్లేదు అన్నది ఆ పాయింట్ బాగుందనిపించింది. అలాగే టేస్టీ తేజ చేసినప్పుడు కొద్దిగా ఎక్స్‌ప్రెషన్స్ ఇలాగ అనడం, ఇవన్నీ హ్యాండ్ జెస్చర్స్ ఇవన్నీ బాగా లేదనమాట. సో, అదే పాయింట్ తోటి నామినేట్ అయితే చేశాడు. సో, కరెక్టే అనమాట. మీరు గ్రడ్జ్ కాదంటూనే ఇవన్నీ చేస్తుంటే అది గ్రడ్జ్ కిందే ఎళ్తుంది బయటికి అంటే నాకు తెలుస్తోంది ఇప్పుడిప్పుడే, నేను కరెక్ట్ చేసుకుంటానని యష్మి అయితే అన్నారు. ఇక్కడ కూడా లైవ్‌లో చాలా సేపయితే జరిగిందండి. నేను ఇలా అనుకోలేదు, ఇది అనుకున్నా. ఇందాక గూడా ఇలాగా తననెవరు నామినేట్ చేసి కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్పట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటే, టేస్టీ తేజ తన పేరు తీసుకోంగానే నాకు హ్యాపీనెస్‌తో అదన్నా గానీ తన మీద గ్రడ్జ్‌తో కాదు అని చెప్పి ఇక్కడేమో లాస్ట్‌కి ఏమవుతుందంటే తిను పాయింట్ అయితే చెప్తారు. తర్వాత మణికంఠ ట్రై చేస్తాడండి.
నేను మాట్లాడొచ్చా? నన్ను అంటే నువ్వు మాట్లాడదు, నువ్వు మాట్లాడదు అంటే అదేంటది నేను సబ్జెక్ట్ అయ్యాను. నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకపోతే ఎలాగా? నేను స్టాండ్ తీసుకోకపోతే ఎలాగంటే మిగతా వాళ్ళందరూ ఆపించేసారండి. ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది గదా! ఇది సింపతి గేమ్‌కెళ్ళిపోతుంది ఇది అని చెప్పి. ఇంతకుముందేంటంటే ఎవరైనా మాట్లాడితే ఇంకోళ్ళు ఆపడం జరగదు దాదాపుగా. గానీ ఇక్కడేమో అందరూ గూడా ఆపేయి, 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 ఆపేయి. ఇంక సీత అయితే ప్లీజ్ మణికంఠ ప్లీజ్ వదిలేయి, వదిలేయి, వదిలేయి అని చెప్పింది. అవినాష్‌కి గూడా తెలుసండి. అవినాష్‌కి కూడా తిన్ని ఎంకరేజ్ చేయకూడదని జెప్పి, లేదు నా నామినేషన్ అయితే అయిపోయింది నేనెళ్ళిపోతున్నానని చెప్పి అనడం. ఇవన్నీ ఏంటంటే తనని ఎలాగైనా ఇంకా ఆ సింపతి యాంగిల్ లేకపోతే తనకి ఆ స్కోప్ ఇవ్వకుండా ఇంకా తొక్కడానికి ఆబ్వియస్‌గా ఎవరైనా ఒకళ్ళు పైకెళ్ళాలి అంటే పక్క వాళ్ళని తొక్కడానికే ట్రై జేస్తారు. సో, ఆ విధంగానే వీళ్ళు ట్రై జేశారు. యష్మి ఏమో రెచ్చగొడదామని ఆ టైంలో కొద్దిగా ట్రై చేస్తున్నా కూడా ప్రేరణ గానీ, లేకపోతే నిఖిల్ గానీ వీళ్ళందరూ ఆపేయి, ఆపేయి వద్దు ఆపేయండి, ఆపేయండి అని చెప్పేసి ఆపించేశారు. సో, ఆ విధంగా తనైతే కంట్రోల్ అయితే నేను నామినేషన్స్ అయిన తర్వాత మాట్లాడతాను. అంతవరకు మాట్లాడనని చెప్పి యష్మి అన్నారనమాట. బట్ దాని తర్వాత మాట్లాడిందేం సినారియో ఎక్కడ మనకు చూపించలేదు. నెక్స్ట్ ఇలాగ వీళ్ళు నామినేషన్స్ అయితే అయ్యాయండి ఓజీ క్లాన్. సో, వీళ్ళల్లో నుంచి ఇక్కడ నలుగురిని తీశారు. పృథ్వీ, సారీ ప్రేరణ కాదు. ఎవరు విష్ణుప్రియ, సీత అండ్ యష్మి అయితే వచ్చారు. ఇక్కడ మణికంఠ లేరు అని చెప్పేసరికి మణికంఠ హ్యాపీతో ఫీల్ అయ్యి అందరి మొహాలు చూస్తూ ఉంటాడనమాట. నవ్వుకున్నాడు. అంటే తనకి ఆఫ్టర్ 5 వీక్స్ రావడం కదా! ఆ నామినేషన్స్ అంటే ఏంటో కొద్దిగా భయం. అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయిన తర్వాత అంటే ఎలాగైనా వెళ్ళిపోతారండి. మన పెర్ఫార్మెన్స్ లేకపోతే. మన పెర్ఫార్మెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఆ కాన్షియస్‌నెస్ కొద్దిగా అన్నా రావాలి కదా! తనకైతే అది చాలా తక్కువ. ఏమన్నా అంటే వీక్ మైండ్ నాది ఇంతే అనడం అది కొద్దిగా ఇంకా టేస్టీ తేజ చెప్పినట్టు పోను పోను అది ఇంకా పనిచేయదు. అంటే పులి, మేక, పులి, ఆవు కథలాగే ఉంటదనమాట. అదిగో పులి, అదిగో పులి, అదిగో పులి అని చెప్పి 2, 3 సార్లు ట్రై చేసిన తర్వాత నాలుగోసారి పులి వచ్చినా గూడా ఎవరు పట్టించుకోరనమాట. నెక్స్ట్ రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పి ఓజీ క్లాన్‌కి బిగ్ బాస్ చెప్పారు. సో, ఆ ఇద్దరిని ఎవరెవరు అంటే డిస్కషన్స్ అయితే పెట్టారు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ రాయల్ క్లాన్స్‌కి నిన్న గేమ్స్ ఆడిన దాంట్లో అవినాష్‌ను ఇంకా గంగవ్వ ఆడినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇది సీత ఇంకెవరో అనుకుంటా. ఇమ్యూనిటీది ఇది గెలుస్తారనమాట. రోహిణి అండ్ మన అశ్వత్థామ, గౌతమ్ కృష్ణ ఆడినప్పుడు వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఆ పవర్ తోటి ఎవరినో ఒకళ్ళు సేవ్ అవ్వచ్చు ఈ వీక్ అని చెప్పారు. ఒకవేళ వీళ్ళు నామినేట్ చేయాలి అనుకుంటే గనక ఒక ₹1,00,000 అయితే పే చేయాలి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ అర్థం కాలేదు. వీళ్ళు నామినేషన్ చేయడానికి ప్రైజ్ మనీలో నుంచి 1,00,000 కట్ చేయడానికి లేకపోతే ఈ పవర్ దేనికో నాకు అంటే ఈ పొంతన లేకుండా అయిపోయింది. ఏదో వాళ్ళకు పవర్ ఇచ్చినట్టు అనిపించింది గానీ, వాళ్ళు ఇద్దరినో ముగ్గురినో నామినేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చిన షీల్డ్ మీ క్లాన్ మొత్తంలో ఉంది కాబట్టి డిసైడ్ అయ్యి ఒకళ్ళని తీయమంటే బాగుండేది గానీ, ఫస్టే ఒకళ్ళని నామినేషన్ నుంచి తీయడం అన్నది ఆ రీజన్స్ సరిగ్గా లేవు. ప్లస్ నాకు ఆ కంటెంట్ ఆర్ వాటెవర్ ఆ పవర్ ఏంటో నాకు నచ్చలేదండి. సో, వీళ్ళైతే గనక ఫస్ట్ అయితే రోహిణి అనుకుంటారు. దాని తర్వాత ఇంకా అట్లా మాట్లాడుకొని డిస్కషన్స్ వచ్చినప్పుడు గౌతమ్ కృష్ణ అయితే అంటాడనమాట. లాస్ట్ టైం ఒక వీక్‌లోనే తినెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి గూడా ఫస్ట్ వీకే నామినేషన్ అంటే కొద్దిగా ఇది. సో, విల్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ నైని పవని అని చెప్పి అంటారనమాట. సో, అందు గురించి నైని పవనికి ఆ పవర్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. ఇటు సైడ్ వాళ్ళేమో ఓజీ క్లాన్ నుంచేమో వీళ్ళందరూ పాయింట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మోస్ట్‌లీ ఏంటంటే గంగవ్వకి డైరెక్ట్ గంగవ్వ చెప్పిన నామినేషన్స్ వ్యాలిడ్ కాదు ఇది అని చెప్తారు. ఇక్కడ సీత ఒక్కతి కొద్దిగా వేరేగా ఆలోచిస్తారనమాట. గంగవ్వ అవసరం లేదు అని చెప్పి తనకి అంటే లైవ్‌లో ఇంకా ఎక్కువ పాయింట్స్ పెడుతుంది తను. తనేం చెప్తారంటే తనకు ఓటింగ్ ఉందని డైరెక్ట్‌గా చెప్తుందనమాట. ఓటింగ్ ఉంది. ప్లస్ తనని చేస్తే ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా అంటే తను విష్ణుప్రియ లీస్ట్‌కెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ ఇలా అయింది కాబట్టి అని చెప్పి అనుకుంటోంది. సో, దానివల్ల తను లీస్ట్‌లోకి వెళ్ళిపోవచ్చేమో అనుకుంటుంది గానీ, తన గురించి తాను ఊహించలేదసలు. సో, ఆ విధంగా అనుకుంది. ప్లస్ ఇంకెవరు మెహబూబ్ ఒకటి అనుకున్నారు. తనేమో పిచ్చి నామినేషన్స్ వెల్కమింగ్ సరిగ్గా లేదు ఇదే అన్నవాడు. సో, అందు గురించే మిగతా వాళ్ళకి గూడా
తన్ని చేద్దామని చెప్పారనమాట. ఇలాగ ఈళ్ళిద్దరూ ప్లస్ నైని, పావనికి వీళ్ళు ప్లాన్ ఏసారు. అందరు అమ్మాయిలు కొద్దిగా ఎందుకో అగెయిన్స్ట్‌గా అనిపించారు. బట్ అక్కడికెళ్ళేసరికి సినారియో తనకి ఆల్రెడీ ఆ ఇమ్యూన్ పవర్ ఉండేసరికి వీళ్ళకి గంగవ్వనిను ఇంకా తిన్నెవరు మెహబూబ్‌ని తీయడానికి రెడీ అవుతారనమాట. సో, వాళ్ళిద్దరికి గూడా క్లియర్‌గా వాళ్ళు ఇవైతే చెప్తారు నామినేషన్స్ రీజన్స్ ఇవన్నీ కూడా బానే ఉందనిపించింది. మొత్తానికైతే ఈ 6 ఉన్నారనమాట ఈసారి నామినేషన్స్‌లో. నెక్స్ట్ 'టేస్టీ తేజ', నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటే గంగవ్వని ఎందుకు తీసుకున్నావు అంటే ఇక్కడ నాకు నిఖిల్ ఎప్పుడు ఈ సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు కదండీ బ్యాక్ ఎండ్‌లో. సో, తనేం చెప్తాడంటే నాకు సంబంధం లేదు. అక్కడ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. దానివల్ల గంగవ్వని తీశారు అని చెప్తారు. అంటే తప్పించుకోవడానికనమాట. నేనేమి చేయలేదు అని చెప్పి. ఈవెన్ నామినేషన్స్‌ని చెప్పేటప్పుడు గూడా నబీల్ అంటాడనమాట. వీళ్ళు అమ్మాయిలు అనుకున్నారు. అందుంచే మెహబూబ్ నిన్ను నామినేట్ చేస్తున్నాం అంటాడు గానీ, యాజ్ ఎ చీఫ్ క్లాన్‌కి చీఫ్ కాబట్టి మేమందరం డిసైడ్ అయ్యామని మాత్రం మాట అయితే చెప్పట్లేదు తను ఎప్పుడూ గూడా. ఇలా నెగెటివ్ సినారియోస్ అంటే నెగెటివ్ అని కాదు. ఎగెయిన్స్ట్ సినారియోస్ ఏమైనా వస్తే గనక వాళ్ళు చేశారు, వాళ్ళ పాయింట్స్‌నే నేను తీసుకున్నానని చెప్తున్నాడు గానీ, ఈయనంటూ చీఫ్‌గా ఉన్నప్పుడు ఈయన ఒపీనియన్ కింద గూడా మర్జ్ చేసి చెప్తే బావుండేది. బట్ అలా చెప్పకుండా ఇండివిడ్యువల్‌గా వాళ్ళే తీసుకుని వాడడం వల్ల మేము చేసామని చెప్పాడనమాట. నెక్స్ట్ యష్మికేమో గౌతమ్ నాగమణికంట గురించి చెప్తారనమాట. నువ్వు ఈ హ్యాండ్ జెస్చర్స్ ఇవన్నీ చేస్తున్నావు. బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలుసుకో. నీకు దీనివల్లే నెగెటివ్ అవుతోంది. నీకు ఎక్కడైనా కూడా పాజిటివ్ ఇవున్నా కూడా అవి అవ్వట్లేదని క్లియర్‌గా అయితే చెప్పాడనమాట. ఇంకా లైవ్‌లో తను నాగమణికంటకి వీడియో వేసి చూపించినవి ఇవన్నీ కూడా పాయింట్స్ అయితే రివీల్ చేశాడండి. తినేమనుకుందంటే ఆ సిచ్యుయేషన్‌లో తనకి ఎలా ప్లస్ అవుతుంది. తానొచ్చి నాకు హగ్ చేసుకున్నాడు కదా! హగ్స్ ఇవన్నీ కూడా తనకి కదా నెగెటివ్ అయిందని నాగార్జున గారు అన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు అదంటే మేబీ గౌతమ్ కృష్ణ ఓన్లీ ప్రోమోస్, క్లిప్స్ చూసొచ్చాడని మనం నిన్న చెప్పుకున్నట్టుగానే సేమ్ లైక్ అవినాష్. సో, తనకేంటంటే ఇది గుర్తుంది ఈ సినారియో. సో, అదే చెప్పాడు తప్పితే అక్కడ ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది, ఎందుకు అలా జరిగిందని ఏమీ చెప్పలేదనమాట. నెక్స్ట్ నాగమణికంట చెప్పాను కదా! తను హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. గదిలో పడుకొని హమ్మయ్య! ఈ వీక్ అయితే ఎలాగైతే నేను నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాను అంటారు. ఇంకేమో గంగవ్వ వచ్చి అంటుంది నన్ను ఎలా నామినేట్ చేశారు? నాకు ఫుడ్ అదేమి ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు. నేను అడిగినప్పుడు తర్వాత ఎప్పటికో ఇచ్చారు ఇదంటే, లేదు ఫుడ్డు అవినాష్ చెప్తాడనమాట. ఫుడ్ ఇప్పుడు అందరికీ షేరింగ్ కదా! ప్లస్ టైమర్ ఉంటుంది. టైమర్ ప్రకారమే మనం వండుకోవాలి, తినాలి. ఇదంటే ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు పొద్దున ఫుడ్ వండుకున్నారంట మనకివ్వచ్చు కదా! అని చెప్పిందనమాట గంగవ్వ. లేదు అది ఇవ్వదండి. బట్ ఇప్పుడేమో వీళ్ళ దగ్గర ఫుడ్ ఉందంట. మనం వండుకుందాం అంటే చెప్పు అంటే, వద్దొద్దు సేవ్ చేద్దాం అని చెప్పారు. అర్థం కాలేదు. వాళ్ళదైతే ఇమ్మంటారు గానీ, మీ దగ్గర ఉన్నదేమో సేవ్ చేద్దాం అన్నారనమాట. అంత తెలివి ఎక్కువ ఉండదు. గంగవ్వ కమెంట్స్ గానీ, వాటెవర్ ప్రాసెస్ విధానం గానీ, తను నామినేషన్స్ గానీ ఇవన్నీ అంత పట్టించుకోక్కర్లేదు. ఓన్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లోనే వెళ్ళిపోతూ ఉంటుంది తన యొక్క ప్లే అంతా గూడా. ఆబ్వియస్‌గా మనకేమనిపిస్తుందంటే ఈ ఏజ్‌లో ఈ 60 ఇయర్స్ అప్పుడు తను ఏం చేస్తుంది? జస్ట్ వస్తుంది, కూర్చుంటుంది, చేస్తుంది అదే చెప్పగలరు గానీ అంటే ఆడతారు. ఎంతవరకు ఆడగలరో ఆమెకు స్ట్రెంత్ ఉన్నంత వరకు ఆడతారు. ఇది కానీ బట్ గేమ్ ఒక 'శివాజీ' గారిలాగా లేకపోతే ఇప్పుడు 'మణికంఠ', 'గౌతమ్ కృష్ణ' వీళ్ళందరిలాగా లేకపోతే 'కాజల్' వీళ్ళలాగా ఎక్కువ తెలివి పెట్టేసి ఆడేశారు. ఏదో ఒకటి ఇది ఇక్కడ తిమ్మిని బంబించేసేద్దాం ఇలాగా 'టేస్టీ తేజ' లాగా ఇలా ఏమి లేదనమాట. తన ఆట అయితే ఆడతారు. ఇంక నెక్స్ట్ 'ఓజీ క్లాన్' ఏమో ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు. మమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు ఇలాగా మీ వల్లే అయ్యింది అని నబీల్ తోటి యష్మి వీళ్ళందరూ అంటారనమాట. ముఖ్యంగా యష్మి నన్ను నామినేషన్‌లోకి దించారు ఫుడ్ గురించి. సో, మీరెవరైనా ఇస్తే గనక మీరు చెప్పండి క్లియర్‌గా. మీ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. మణికంఠ ఎళ్లి పొద్దున్న ఎవరికో ఇచ్చారంటే మణికంఠ అంటాడు. నేను నబీల్‌ని అడిగే ఇచ్చాను. తను చెప్తేనే ఇచ్చానని చెప్పి అంటాడనమాట. ఓహో! అప్పుడు ఎంతసేపు కార్నర్ అని కాదు గానీ తన మీదే దృష్టి ఉంటుంది వీళ్ళకి. సో, అదే రైజ్ చేసింది. నెక్స్ట్ 'ఓజీ క్లాన్' అంతా కలిసేమో మళ్ళీ నాగమణికంఠ గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడ నబీల్‌కి ఉన్న ఒక పాయింట్ అయితే తీసేసారండి. నబీల్ గూడా వచ్చి వీళ్ళతో మాటలు కలుపుతాడు. తనకి బయట సింపతి పెరిగిపోతోంది. మనం ఇదిగా ఉండాలి. తను అంటే ఇలాగ ఒక 10 మంది తను తప్పు చేసినా 10 మంది వచ్చి నామినేట్ చేస్తే 10 మంది నామినేషన్ చేస్తారనే సింపతి అయితే వస్తుంది ఖచ్చితంగా. మనం ఇన్ని రోజులు ఇలాగే చేసాం అన్నట్టుగా మాట్లాడతాడనమాట. అంతకుముందే నిఖిల్ గూడా చెప్తాడనమాట. ఎలాగైనా గూడా తిన్ని తీసేయాలి. తను ఫుల్
ఇలా అవుతుంది. నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ 1 ఆర్ 2 వీక్స్ అయితే అసలు అవాయిడ్ చేసేద్దాం. అసలు నామినేషన్స్‌లోకి తేవద్దు. అప్పుడు ఎలా ఎలా సేవ్ అవుతాడో చూద్దాము. ఆ పైన వీక్ వస్తే గనక అన్నట్టుగా మాట్లాడతాడు. ఆబ్వియస్‌గా అంటే తన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. తనతో మాట్లాడాలి, లేకపోతే గేమ్ ఆడాలి ఇలాగే ఉండాలి కానీ, తన గురించి ఇలా మాట్లాడుకుంటే వీళ్ళే తనని పైకి తీసుకొస్తున్నట్టు ఉంటది. నేను నా రివ్యూలో చెప్పినట్టు ఎప్పుడైతే అతను సింపతి సీకర్, గెయినర్ ఇవన్నప్పుడు మీకు గుర్తుందో లేదో 'పల్లవి ప్రశాంత్‌ని' కూడా ఒక 1 వీక్ వీళ్ళెవరు పట్టించుకోరు. నామినేషన్స్ చేయరు ఏముండదు. అసలు ఆయన కంటెంటే వచ్చేది కాదండి. అలాగే ఇప్పుడు గూడా నాగమణి కంటే అంటే తన గేమ్ తను ఆడుకోవాల్సొస్తే ఆడుతున్నాడో లేదో అన్నది చూడొచ్చు. లేకపోతే గనక వీళ్ళు పట్టించుకోకపోతే తనకెందుకు అంత హైప్ వస్తుంది. సో, వీళ్ళు అనవసరంగా ఎక్కువ ఊహించుకొని ఆడుతున్నట్టు అనిపించింది. ఎక్కువ ఆలోచించేసి తనే చేసుకున్నాడు, తనే చేసేసాడు సింపతి గెయిన్ చేయడానికి. మనమేమో తనెక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్టు ఎక్కడా గూడా ఏ ఎపిసోడ్‌లోనూ లైవ్‌లో ఎక్కడా చూపించలేదండి. తనెళ్ళి తన బాధ చెప్పుకుంటాడనమాట. నాకు ఒంట్లో బాలేదో, నాకు తలనొప్పో లేకపోతే ఏదైనా అలాంటివి చెప్తాడు గానీ, నబీల్ ఇలాంటోడు, నిఖిల్ ఇలాంటోడు అని చెప్పి ఎక్కడా చెప్పడనమాట. సో, అదే డిఫరెన్స్ వస్తోందనమాట. వీళ్ళు తన గురించి కాన్సంట్రేట్ చేయకుండా ఉంటేనే బెస్ట్. బట్ చూడాలి అప్‌కమింగ్ వీక్స్‌లో ఎలాగ చేస్తారని. ఎందుకంటే ఇప్పుడే ఇన్‌పుట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళ వైల్డ్ కార్డ్స్ ద్వారా. సో, చూడాలి. నెక్స్ట్ ఇంక మార్నింగ్ సాంగ్ తర్వాత నబీల్ వాళ్ళకి ఒక ల్యాక్ వస్తుంది. ఫుడ్ అంతా తీసుకొనెళ్ళి లోపల రేషన్ దీంట్లో పెట్టమని రేషన్ కాదు. మనకి కన్ఫెషన్ రూమ్ కాకుండా ఇంకో రూమ్ ఉంటుంది కదా! సో, అందులో పెట్టమని వస్తుందనమాట. సో, అంతలోకి ఇది చేతిలో ఉన్న పేపర్ తీసుకొని తను చదవడానికి ట్రై చేస్తాడు. ఇదే మొక్క తను గౌతమ్ కృష్ణ గురించి వీళ్ళు నిన్న ఇద్దరిని తీయాలన్నప్పుడు నబీల్ గౌతమ్ కృష్ణ పేరు తీసుకొస్తాడనమాట. తను ఏంటో ఓవర్ ఎంతూస్ చూపిస్తున్నాడు. నేనే చదువుతాను, నీకు చదువు రాదా? మనకేం చదువు రాదా? ఏంటి అనుకుంటున్నాడు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు. సో, ఇక్కడ అడుగుతారనమాట. ఏంటి ఇప్పుడు మళ్ళీ పేపర్ తీసుకెళ్ళాడా అంటే, తీసుకెళ్ళిపోయి లాగేసుకున్నాడు నా చేతిలోంచి. నిజంగానే కొద్దిగా నేను చదువుతా అన్నట్టుగా తీసుకున్నాడు. సో, నేను పాయింట్స్ అన్నీ రాసుకుంటున్నాను. నా నామినేషన్‌కి పెట్టుకుంటానని చెప్పాడు నబీల్ అయితే. సేమ్ అలాగే నెక్స్ట్ రౌండ్‌లో గూడా తనే పేపర్ చదవడం చూపించాడండి. మేబీ తినెక్కువ ఇంట్రెస్ట్ ఆబ్వియస్‌గా మనం పైకి రావాలని చెప్పి పక్క వాళ్ళని తొక్కుతాం కాబట్టి అలాగే జరుగుతుందను. ఇంకా గంగవ్వ, విష్ణు, టేస్టీ తేజ వీళ్ళందరి కాన్వర్జేషన్ కొద్దిగా ఫన్నీగా నడిచింది. టేస్టీ తేజ అని ఐ మీన్ గంగవ్వ వాళ్ళకి ఇంతమంది మనవరాళ్ళు, ఒక మనవరాలకో, మనవడికో పెళ్ళయిందని చెప్తే, మరి మా నానమ్మ గూడా నా గురించి ఆలోచిస్తుందని విష్ణుప్రియ అనడం. ఎవరు కావాలంటే వీరుడు, సూర్యుడు కావాలంటే టేస్టీ తేజ నేను కనిపించట్లేదా? నేను వీరుడిని, సూర్యుడిని అంటే నువ్వు సూర్యుడివి కాదు సున్నుండవి అని చెప్పి అంటారు. ఇంకా తనేమో ఏది నేనేం చేయాలో చెప్పంటే నాలా డాన్స్ చేయాలి లేకపోతే పుషప్స్ చేయాలి అంటారు. డాన్స్ చేయడం, ఇంకా పుషప్స్ చేయడానికంటే గంగవ్వ కూడా ఇక్కడ కూడా జోడీ చాలా బాగుంది మీరిద్దరు ఇదే అని అంటాడు. ఇందులోకేమో విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీని నువ్వు నుంచో నేను నిన్ను హగ్ చేసుకుంటాను, ఇదిగో హగ్ చేసుకుంటే ఇంత హైట్ ఉండాలి ఇది అదంటే వీళ్ళదే బాగుందని గంగవ్వ తర్వాత అంటుంది. అంటే కొద్దిగా ఫన్గా అనిపించింది. బట్ స్టిల్ ఇంకా వస్తే బాగుంటుంది, ఇంకా ఫన్ ఐటమ్స్ లాంటివి. నెక్స్ట్ నైని, పావని వీళ్ళందరూ కూర్చుని నైట్ అంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే టేస్టీ తేజ వీళ్ళు నైని, పావని వీళ్ళందరూ కూడా సీజన్ 7లో నామినేషన్స్ ఎలా జరిగేవి అక్కడ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి బయటను కూడా నడుస్తున్న టాక్ ఏంటంటే మనకి తెలిసిందే లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ ఎవరినైతే నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని. సో, అదే ఈ విధంగా సీత నామినేషన్, విష్ణుప్రియ నామినేషన్ చేశారు. సో, సీతకెళ్ళి తను చెప్తోందనమాట నైని, పావని. ఇంకా అక్కడ మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను వెళ్ళిపోవాల్సొచ్చింది. లేదు నువ్వే ఇది చేసావు అంటే, లేదు నేను నా పాయింట్స్ పెట్టాను, నువ్వు సరిగ్గా ఆడట్లేదంటే, నువ్వేమో నాకు నేను 100% ఇవ్వట్లేదన్నావు. నా 100% ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాను అని చెప్పి టేస్టీ తేజ అనడం అనమాట. అలాగే ఒక్క మాటైతే అన్నాడనమాట. నేనేం తప్పు చేయలేదు. అందుంచే నేనెళ్ళి బయటికెళ్ళిన తర్వాత రివ్యూస్ చూసాను. రివ్యూయర్లందరూ నిన్నే బండబూతులు తిట్టారని చెప్పి అంటుంది. సో, తినేమో ఇంకా అది ఆయన మాట తీసుకోలేకపోయి లోపలికెళ్ళి ఏడవడం. నేను అలాంటి దాన్ని కాదు, నాకు ట్రామా ఉంది. 1 ఇయర్ నుంచి నేను ఫేస్ చేస్తున్నాను బిగ్ బాస్ అవుట్ అయిపోయిన తర్వాత. సో, ఇప్పుడు మళ్ళీ ట్రిగ్గర్ చేశాడు అని చెప్పి తిను బాధపడడం అలా చూపించాడనమాట.
టేస్టీ తేజ అయితే సారీ నేను అలా అనుకోలేదు. నేను బండబూతులు అన్న వర్డ్ యూజ్ చేయకూడదు. నేను అది వెనక్కి తీసుకుంటాను. బట్ సారీ నేను బాధ పెట్టాలని కాదు. ఏదో ఫ్లోలో ఇలా వచ్చింది. నెక్స్ట్ టైమ్ కంట్రోల్‌లో ఉంటాను అన్నట్టుగా చెప్పుకున్నారు. సో, అలాగైతే ఈరోజు నామినేషన్స్ అండ్ ప్లస్ కొద్దిగా ఎపిసోడ్ అయితే అయ్యిందండి. ఇంకా రేపంతా కూడా ఫన్ టాస్క్స్ ఇంక ఇలాగే జరిగాయి. అంత కంటెంట్ లాగా ఏమి అనిపించలేదు. మేబీ ఫన్నీగా ఉంటే ఓకే. అంటే టాస్క్ చేయమని, టాస్క్ లేకుండా కొన్ని పోయినదాడి నుంచి అయితే చూసాము. వాళ్ళు ఏవో జస్ట్ గేమ్స్ ఆడించడం ఇవన్నీ చూపించినవి నాకైతే అసలు నచ్చలేదు. రేపు చూడాలి ఎలా ఉంటుందో ఎపిసోడ్స్ అని. ఈరోజు కొద్దిగా బోరింగ్, సగం నుంచి బోరింగ్ లాగే అనిపించాయి. ఫస్ట్ నామినేషన్స్ ఉన్నాయి. బట్ అవి కూడా మనకి లైవ్‌లో అయిపోయాయి కాబట్టి కొద్దిగా బోరింగ్‌గానే అనిపించిందనమాట. ఎనీవే ఇదండి మా రివ్యూ. మా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి అండ్ కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ రేపటి రివ్యూతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.